ఇలా నాకొక ముగ్గురు కాంగ్రెస్ పార్టీ ఎంపీలు కలిసిరు. లేట్గా ఎందుకు పెడుతున్నా, 4 రోజులు లేట్ ఎందుకైంది రిజల్ట్ అనేది, రిజల్ట్ అయిపోయాక కూడా 4 రోజులు లేట్గా ఎందుకు పెడుతున్నా అనేది కూడా చెప్తా ఉన్నాం. నాకు ముగ్గురు కాంగ్రెస్ పార్టీ ఎంపీలు కలిసిండ్రు. ఇక వాళ్ళు నా దగ్గర మిత్రులు కాబట్టి వాళ్ళ పేర్లు నేను చెప్తలేను, కానీ వాళ్ళు కలిసి స్వయంగా వాళ్ళు నాకు చెప్పింది ఏంటంటే, మేము అందరం కూడా బీజేపీ క్యాండిడేట్కి ఓటేసినాం, రేవంత్ రెడ్డి గారు చెప్పిర్రు, మేము చేసినాము, మరి ఇది ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి అందరికి కూడా చెప్పు అని స్వయంగా కాంగ్రెస్ పార్టీ ఎంపీలు, ఆ సంబంధించిన ముగ్గురు ఎంపీలు ఎవరైతే నన్ను కలిసిండ్రో వాళ్ళు చెప్పమంటేనే నేను చెప్తా ఉన్నా. మరి అప్పటిదాకా దీని మీద స్టడీ చేయలే. వాళ్ళు చెప్పిన తర్వాత నేను కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినోనే కదా, నాకు కూడా కాంగ్రెస్ పార్టీ మిత్రులు ఢిల్లీలో, ఇండియా వైడు అక్కడ ఇక్కడ నాకు కూడా ఉంటారు కదా, వాళ్ళకు కూడా ఫోన్ చేసిన, అన్న ఏం నడుస్తుంది అన్న, ఏం చేసిండ్రు, ఏం కథ, ఏం నడుస్తుంది అని అడిగితే బాజాబ్తు 15 మంది ఎంపీలు అమ్ముడు వేయరు, ఆ 15 మంది ఎంపీలు అమ్ముడు వేయింది వాస్తవం, అండ్ల మీ తెలంగాణ ఎంపీలు 8 మంది అమ్ముడు వేయింది వాస్తవము అని స్వయంగా వాళ్ళ ఎంపీలు, నా మిత్రులు ఉన్న కాంగ్రెస్ పార్టీలో ఉన్న పాత మిత్రులు ఢిల్లీలో కావచ్చు, ఇంకా చాలా రాష్ట్రాలలో వాళ్ళందరూ కూడా నాకు చెప్తే నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఇవాళ రాహుల్ గాంధీ గారేమో ఓట్ చోరీ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఇలా ఓట్ చోరీ అవుతుంది ఎక్కడ? స్వయంగా తెలంగాణలోని కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రే ఓట్ చోరీ చేసుకొని బీజేపీ పార్టీకి వేస్తుంటే నిజంగా దీని గురించి ఏడవాలనా నవ్వాలనా నాకు అర్థమవుతలేదు. ఇలా రేవంత్ రెడ్డి గారు మీరు స్వయంగా ఇలా ఈ ఘనత అనేది రేవంత్ రెడ్డి గారికే తగ్గుతుంది. ఎందుకంటే ఇలా రేవంత్ రెడ్డి గారు స్వయంగా సుప్రీంకోర్టు జడ్జి, మాజీ జడ్జి అయిన సుదర్శన్ రెడ్డి గారిని మోసం ఎట్లా చేయబుద్ధి అయిందా అని నేను అడుగుతా ఉన్నాను. ఎందుకు మోసం చేసినావు అని నేను అడుగుతా ఉన్నాను. ఇలా తెలంగాణ బిడ్డ అయిన సుదర్శన్ రెడ్డి గారికి నీకు ఎట్లా మోసం చేయబుద్ధి అయింది? ఎప్పుడు కూడా నీ గురుదక్షిణ చంద్రబాబు నాయుడు గారికి, నరేంద్ర మోడీ గారికి ఇస్తూనే ఉంటావా? ఎందుకు అమ్మి ఓట్లన్నీ తెలంగాణ అన్నీ కూడా తీసి బీజేపీ పార్టీకి ఎందుకు వేసిండు? యావత్ తెలంగాణ సమాజానికి నువ్వు జవాబు చెప్పాలి. సుదర్శన్ రెడ్డి సార్, మీరంటే మాకు చాలా గౌరవం, కానీ మీ వెన్నుపోటు మిమ్మల్ని ముందలు పంపించిర్రు, వెన్నుపోటు పొడిచిర్రు. ఇలా ఆయన ఏం చెప్తుండు బయట రేవంత్ రెడ్డి గారు? రాహుల్ గాంధీ గారు చెప్పిర్రు, నేను క్యాండిడేట్ పెట్టినా, మోడీ గారు చెప్పిర్రు, నేను ఓట్లు వేసిన అని చెప్తా ఉన్నాడు. ఇది వాస్తవం కాదా? నేను చెప్పింది ఏదైనా అబద్ధం ఉందా? మరి నిజంగా లేకపోతే ఎలక్షన్లు అవుతుంటే, ఎలక్షన్ సమయంలో, ఎలక్షన్ అయిపోయాక మీరు బీజేపీ పార్టీ మంత్రులను కలవాల్సిన అవసరం ఏమొచ్చింది? బీజేపీ పార్టీకి సంబంధించిన మంత్రులని ఎందుకు కలిసిండ్రు? దీనికి జవాబు చెప్పండి. బాజాబ్తు తెలంగాణ ద్రోహి రేవంత్ రెడ్డి గారు మరొక్కసారి తెలంగాణని మోసం చేసిన అనేది స్పష్టంగా కనబడతా ఉంది.